హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రైన్స్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను చేసే వేలో చూపిస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. అందుకని మనం ఫస్ట్ గోంగూరని నీట్గా మనం లీవ్స్ అన్నీ కట్ చేసుకుని వాటిని వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో మనం కడిగి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న ఆ గోంగూర దాంట్లోకి, అలాగే ఒక 2 టమోటాలు, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, 2 ఆనియన్స్ వేసి మనం మంచిగా ఆ గోంగూరలో అవన్నీ వేసుకోవాలి. వాటితో పాటు పసుపు, అలాగే కారం అవి కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్, ఉప్పు, కారం. ఉప్పు వేయద్దు, ఉప్పు వేయడం వల్ల మనకి గోంగూర అనేది ఉడకదు. అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. మనం అంతా ఉడికిపోయాక అలా ఒకసారి కలుపుకుని మొత్తం నీట్గా గోంగూరలో టమోటాలు, ఆనియన్స్, అలాగే వెల్లుల్లి కూడా రెబ్బలు పైన పొట్టు తీసేసి అవి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి ఒక పైన లిడ్ పెట్టేసేసి నీట్గా దాన్ని కొంచెం సేపు కుక్ చేయండి. మధ్యలో ఒకసారి తీసుకుని తిప్పుకోండి. దాంట్లో మనకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా నీట్గా ఆ గోంగూర అంతా ఉడికేలాగా చూడాలి. ఆ గోంగూర మనకి ఉడికిన తర్వాత ఇది మనకి గోంగూరని మెదుపుకొని కొంచెం చల్లగా అయిపోయాక మెదుపుకొని తాలింపు వేసుకుంటే ఇది బగారా రైస్లోకి, అంటే బిర్యానీలోకి, వీటిలోకి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే మనం ఈ ముందుగా పెట్టుకున్న ఈ గోంగూరని మనకి చికెన్లో కానీ, మటన్లో కానీ, రొయ్యలు కానీ అలా దేంట్లో అయినా మనం ఈ గోంగూరని ఆ కర్రీలో యాడ్ చేయడం వల్ల అదే మనకి చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర మటన్ కర్రీ, గోంగూర చికెన్ కర్రీ అలా అన్నిటిలోకి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నది యూస్ చేసుకుంటానికి చాలా టేస్ట్ బాగుంది. నేను కూడా ట్రై చేశాను, చాలా టేస్ట్ బాగుంది రొయ్యల్లోకి. అందుకనే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. నేను అంతకుముందు గోంగూర అసలు తినేదాన్ని కాదు, ఇలా ట్రై చేశాను. ఇలా గోంగూర విడిగా కూడా మనకి ఉట్టి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉండిద్ది, నాన్ వెజ్లోనే కాదు. మా అక్క చేశాక నాకు ఈ గోంగూర టేస్ట్ నచ్చి నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇలా విడిగా కూడా రైస్లోకి ఈ గోంగూర చాలా టేస్ట్ బాగుండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా అయితే ఈ గోంగూర టమోటా అందరూ మెదుపుతారు, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయడం వల్ల ఈ టేస్ట్ మనకి బగారా రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనం సాల్ట్ వేయలేదు కదా, ముందే సాల్ట్ వేస్తే గోంగూరలో పులుపు వల్ల మనకి సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడకదు. అందుకని లాస్ట్లో మనకి దించేసుకున్నాక ఇది మొత్తం కొంచెం ఉడికాక తీసుకుని చూడండి, గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. కొంతమంది ఆయిల్ కూడా ముందే వేయరంట, కానీ నేను ఆయిల్ వేసినా కూడా నాకు గోంగూర నీట్గా మెత్తగా మొత్తం ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు దాన్ని మొత్తాన్ని ఇలా మనం మెదుపుకోవాలి. తర్వాత తాలింపు వేసేసుకుని దాన్ని మీరు ఎలా అయినా రైస్లోకైనా, బిర్యానీలోకైనా ఎలా అయినా సర్వ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈ ఫ్రాన్స్లోకి ట్రై చేశానని చెప్పాను కదా, ఈ ఫ్రాన్స్లో మీకు రొయ్యల కూరలో ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాక నేను ఆల్రెడీ ఈ ఫ్రాన్స్ని నీట్గా వాష్ చేసేసి మనకి పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి నేను నీట్గా వాష్ చేసి పెట్టుకుని దాంట్లో వాటర్ ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవే రొయ్యలు ఇవి. ముందే మనం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వాటిని నేను బాయిల్ చేసిన రొయ్యల్ని యూస్ చేస్తున్నాను. అందుకే ఆయిల్లో ఇవి తాలింపులాగా వేసి ముందు నేను దాంట్లో ఈ ఉడకబెట్టినవి అంటే బాయిల్ చేసిన రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసిన రొయ్యల్ని వేసి మనం నీట్గా మిక్స్ చేసుకోండి. మనకి ఇలా పసుపు, ఉప్పు ఇలా వేసి మనకి నీట్గా వాష్ చేసుకోవడం వల్ల నీచు స్మెల్ కూడా ఉండదు. దాంట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా వేసి మనం వాష్ చేసుకోండి, నీచు స్మెల్ లేకోకుండా. మనకి చికెన్ అయినా కానీ, మటన్ అయినా, ఫిష్ అయినా ఇలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయాలి, అప్పుడే మనకి
టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఇప్పుడు అందుట్లో మనకు పసుపు, సాల్ట్ యాడ్ చేశాను నేను. అవి వేసుకుని నీట్గా అవి కొంచెం మనకి ప్రాన్స్ అనేది ఫ్రై అయ్యేంత వరకు కొంచెం లైట్గా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అది బాయిల్ అయినాయే కాబట్టి ఎక్కువసేపు ఏం మనకి అవి ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై త్వరగానే అయిపోతుంది, అవి ఆల్రెడీ బాయిల్ అయినాయే కాబట్టి. ఆ తర్వాత ఆ ఫ్రై అయిన దాంట్లో మనకి ఈ గోంగూరని కూడా యాడ్ చేసుకోండి. అదిగో చూడండి, మీరు ఎక్కువ తినే వాళ్ళైతే పులుపు గోంగూర ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకొని, నేను కొన్ని ఫ్రాన్స్లోనే ఇది ఎలా ఉంటుందో టేస్ట్ నాకు తెలియదు కాబట్టి నేను కొన్ని ఫ్రాన్స్లోనే ఈ కొన్ని రొయ్యల్లోనే నేను ట్రై చేశాను, కానీ టేస్ట్ చాలా బాగుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కువ యూస్ చేసుకునైనా మీరు ట్రై చేసుకోండి. ఇలా గోంగూర కూడా వేసేసి మిక్స్ చేసుకున్నాను. ఆ రొయ్యల్లోనే మనం గోంగూరలో అయితే సాల్ట్, ఉప్పు అన్నీ మనకు సరిపోని ఉన్నాయి. ముందు రొయ్యలు వేపిన దాంట్లో కూడా మనకి ఉప్పు, కారం చూసుకుని ఇంకేమన్నా సరిపోలేదు అంటే ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకొని. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగూర కూర చాలా టేస్టీగా ఉండిద్ది. కాదు మీకు చాలా గ్రేవీగా కావాలి ఇంకా ఎక్కువ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో మనకి ఫైనల్గా లాస్ట్లో పొడి మసాలా యాడ్ చేసుకోండి. పొడి మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ కొంచెం తక్కువ ఉందని చెప్పి ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కూర రెడీ. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా, గోంగూర అంటే తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అందుకనే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫైనల్గా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.